ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది 2025వ సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ మొలకూడి సత్యనారాయణమూర్తిని మా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే అదేవిధంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారందరికీ కూడా మనకి ఆదాయము వ్యయము రెండు సమానంగా వచ్చినాయండి, 5-5. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి ఆ రాజ్యపూజ్యం ఒకటి, అవమానం 5గా కనబడుతుంది కాబట్టి అవమానాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంట్లో మానసికమైనటువంటి ఆందోళనలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ ధనుస్సు రాశి వారికి కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు అన్నీ సమానంగా ఉంటాయి. చేసేటటువంటి వ్యాపారాలు అన్నీ కూడా సమానంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏమండి మా నోటి వరకు వచ్చి జారిపోతున్నాయండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా మరి ఇప్పుడు స్థలాలు అమ్ముడవుతాయి. అదేవిధంగా ఫ్లాట్లు, బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఈ యొక్క సమస్యల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి, ధనుసు రాశి వారికి అందరికీ కూడా మనకి సమానమైనటువంటి స్థితి ప్రతి చోట ఉంటుంది. బంధువులు కూడా గతంలో మిమ్మల్ని బాధపడి అసహించుకున్నటువంటి వాళ్ళు, అరే బాబు వీళ్ళు వల్ల సమస్యలు వస్తాయి లేదా అప్పులు అడుగుతాడని బాధపడేటటువంటి వాళ్ళు, మిమ్మల్ని దూరంగా పెట్టినటువంటి వాళ్ళంతా కూడా మీకు దగ్గర అవ్వడం అనేటటువంటిది మీకు జరుగుతుంది. అందువల్ల అంటే మీరు వ్యాపారంలో పుంజుకుంటారు. కిరాణా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, తర్వాత ఈ యొక్క ఈ సోడా బిజినెస్లు, కూల్ డ్రింక్ షాపులు, వైన్ షాపులు, ఇలా లిక్విడ్స్ బిజినెస్లు కూడా ఈ ధనుసు రాశి వారి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ధనుసు రాశి వారి గతంలో మీరు ప్రియురాలతో మీరంతా కూడా స్థలాలు రాసివ్వడం, ప్లాట్లు రాసివ్వడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని అనుకోండి కొంత కన్సెషన్ ఇచ్చి ఏదో మెరుగుతో మీరు ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి. ఆ పాత లవర్స్ అంతా కూడా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ప్రాబ్లం పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో కాస్త కలతల్ని సూచిస్తున్నాయి అన్నమాట. కాబట్టి ధనుసు రాశి వారు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహము మంచి స్థానంలోకి వచ్చేస్తున్నాడు కుంభరాశిలోకి. విదేశాలతో మీకు వ్యవహారాలు సక్సెస్ అనేటటువంటివి జరుగుతాయి. ఫారిన్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ బిజినెస్లు మీరు పూర్తి చేస్తారు చక్కగా. తర్వాత ఈ ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీరు పూర్తి చేయడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారంతా కూడా రైతుల దగ్గరకు వచ్చేసరికి రైతులు కూడా నెంబర్ 1 సక్సెస్ అవుతారనమాట. ఇక బయట వాళ్ళు ఇక శని దగ్గరికి వచ్చేసరికి మనకి కుంభరాశిలో ఉన్నటువంటి శని మార్చి 29, 2025వ సంవత్సరం నుంచి మీకు అర్ధాష్టమ స్థితిగతుడు అవుతున్నాడు. కాబట్టి కాస్త పనులన్నీ కూడా 1-2 సార్లు మీరు పని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బద్ధకం అనేటటువంటిది మీకు ఎక్కువగా మీకు ఉండడం అనేటటువంటిది జరుగుతాయన్నమాట. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా మీకు భాగ్యములో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల విదేశీ సంబంధమైన వ్యాపారాలు చాలా బాగుంటాయి. ఉప్పు చేపలకు సంబంధించినటువంటి వ్యాపారాలు అన్నీ కూడా ఈ రాశి వారి ఇంక మళ్ళీ వీళ్ళు వాళ్ళ మేము చేయొచ్చండి చేయకూడదండి అని లేదు. ఉప్పు చేపల వ్యాపారం పెట్టేయండి, చేపల బిజినెస్ పెట్టేసేయండి, మటన్ షాపులు, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు పుంజుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. అయితే ఈ ధనుసు రాశి వారికి దూరపు బంధువుల మరణం వలన మీకు కాస్త లాభాలు, ఏదో ఒక రకమైనటువంటి ఆస్తి మీకు దూర బంధువులు రాసి ఇచ్చివేయడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు మహిళలతో ఎక్కువ ఈ సమయం అనేటటువంటిది కేటాయిస్తారు. ఆడవాళ్ళు కూడా ఈ ధనుసు రాశి వాడు ఆడవాళ్ళు కూడా కొంతమంది మరి మగవాళ్ళతో మీరు ఎక్కువ సంభాషించడము, తద్వారా ఎక్కువ కంటిన్యూస్ ఫోన్ కాల్స్ మీరు కంటిన్యూస్గా ఎక్కువ సార్లు మీరు ఎక్కువ సేపులు మాట్లాడుతూ, అంటే వాళ్ళ గురువులు కాదు మీకు పోనీ మాట్లాడడానికి, వాళ్ళు పోనీ ఇది కాదు మీ ఆయన ఫ్రెండ్స్తో మీకు ఏం పని. కాబట్టి ఆ విధంగా మీరు అక్రమ సంబంధాలు లోనైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఈ ధనుసు రాశి వాళ్ళు ముందుకు వెళ్ళాలి. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ప్రమాణంగా చదువుతారు. మే 30, 2025వ సంవత్సరం తర్వాత వీళ్ళంతా కూడా మిథున రాశిలోకి గురుడు రావడం వల్ల వివాహాలు, చదువులు బ్రహ్మాండంగా సాగుతాయి. విద్యార్థులంతా కూడా అలాగే ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి మీకు జరుగుతాయి అన్నమాట. కమర్షియల్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో, ఇలాగ పోలీస్ డిపార్ట్మెంట్స్లో వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మీకు ఇవి జరుగుతాయి. చాలామంది మాకు ఫోన్లు చేస్తుంటారు, ఏమండి అక్రమ సంబంధం అన్నారండి, ఆడవాళ్లే ఏకంగా, ఏమండి మాకు ఇంకా అక్రమ సంబంధం ఎవరు రాలేదండి, మాధవీలత అని విశాఖపట్నంలో ఉంటుంది.
ఆమె అడిగితే సరదాగా అడుగుతుంది అనుకోండి, అయితే వాళ్ళ భర్త పూజారి, మరి ఏది మరి అని అడిగితే, అమ్మ అలాంటి ఆలోచనలు దూరంగా వెళ్ళండి అంటే నేను గమనిస్తూ ఉంటాను. ఇప్పుడున్నటువంటి మనస్తత్వాలు కూడా మారిపోయినాయి, కొంతమంది స్త్రీల మనస్తత్వాలు కూడా మారిపోయినాయి. కాబట్టి వాళ్ళు గురువులు చెప్పే మాట వెంటనే బోడి నువ్వు చెప్పేదేంటి పంతులు, నువ్వు చెప్పకపోతే ఇంకో పంతులతో చెప్పించుకుంటామయ్యా అని అనే వాళ్ళకి మేము ఏం చెప్తాం, గురువు అనేటటువంటి పదం చాలా గొప్పది. అది చాలా అంటే గురువు మా చెప్పిన మాట తూచా తప్పకుండా పాటించేవారు. అలా పాటిస్తేనే మీకు ఫలితాలు. ఇప్పుడు ఆదిశంకరులు మన గురువు అనుకున్నామండి. ఆదిశంకరులు గురువుగా జగద్గురువు ఆయన. కృష్ణం వందే జగద్గురు, కృష్ణుడు చెప్పేది నువ్వు చేయవా, బిల్డింగ్ మీద దూకేమైనా దూకేయాలా. కాబట్టి ఇలా గురుస్థానం అనేటటువంటిది చాలా పెద్ద స్థానం. అదేదో లైట్ గా తీసుకోవడం వల్ల మాత్రమే ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా ఇబ్బందుల పాలవుతున్నారు అనమాట. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ ధనుసు రాశి వారికి ఈ శని అర్ధాష్టమంలో ఉండడం వల్ల శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదువుకోండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని లేదా తారా అమ్మవారి యొక్క హోమాన్ని మా చేత మీరు చేయించుకోండి. మీరు నాకు కాంటాక్ట్ చేయొచ్చు. వ్యక్తిగత జాతకం కోసం కూడా మీరందరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.